అందరికీ నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లా ఉంటే తెలంగాణలో మరొక రాజకీయం నడుస్తుంది. జాతిపిత ఎవరు? జాతిపిత అనేది మనం గాంధీ అంటాం. కాదు కదా, తెలంగాణ జాతిపిత ఎవరు అనే చర్చ జరుగుతుంది. నిన్ననే మనకు కేసీఆర్ గారిని సిట్ విచారణ పిలిస్తే తెలంగాణ జాతిపితను అవమానిస్తారా, ఆయన నోటీసులు పంపుతారా, ఆయన వీరుడు శూరుడు అని చెప్పి ఈ బీఆర్ఎస్ శ్రేణులు చాలా పెట్టయిపోయి రకరకాల ఉద్యమాలు, రకరకాల వీధి పోరాటాలు చేశారు. సరే, కేసీఆర్ గారు వెళ్ళారు, వచ్చారు, విచారణ పూర్తయింది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులోని సజ్జనాలు ప్రకటించారు. ఆయన ట్వీట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. నువ్వెవడు చెప్పడానికి? నువ్వు కేవలం విచారణాధికారిగా ఉన్నావు. నీ విచారణాధికారిగా ఉన్నవాడు నువ్వు ఒక జడ్జిగా అట్లా తీర్పు చెప్తావు. జరిగిందో జరగలేదో నువ్వు చెప్పడానికి ఎవడు? జరిగిందని ఆరోపణ ఉంది. ఆరోపణ రుజువుగా ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో మీరు అంత సేకరించి కోర్టులో కేసు వేయాలి. కోర్టు నిందితులు ఎవరు, జరిగిందా జరగలేదు వాళ్ళు తెలుసాలి, మీరెవరు తెలుసడానికి అని చెప్పి సజ్జనాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు ప్రకటన పుట్టించారు. ఇప్పటికే ఆయన ట్వీట్కు అంటే నువ్వు కేవలం విచారణ అధికారి మాత్రమే, విచారణ సంఘానికి సిట్టుకు అధికారి మాత్రమే, అది విడిచిపెట్టి నువ్వు నేరం జరిగిందో అని నువ్వే నిర్ధారణ ఎట్లా చేస్తావని చెప్పి ఆయన మీద ఒంటికాల మీద వేస్తున్నారు వీళ్ళు. అది జరుగుతుంది. ఈ క్రమంలో అంతరిక్షంలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న కేసీఆర్ నామజపం మారుస్తలేరు మీరు. కేసీఆర్ మాట్లాడడానికి మీకు అంతకంటే ఇంకో మార్గం లేదా అనే మాట రేవంత్ రెడ్డి మీద కూడా హరీష్ రావు అన్నారు. దీన్ని పూర్వరంగా ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండుకుంటూ కూడా ఒక మాట అన్నాడేమంటే, మన కేసీఆర్ జాతిపిత కాదు, జాతిపిత అయిన వాడు ఇట్లా ఉంటాడా, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న వీళ్ళు జాతిపితలేం కాదు అనుకుంటూ దాని మీద అనేక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను అవమానించాలంటున్నారు కదా, మీరు అవమానించలేదా ఉద్యమకారుల్ని? కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదా? అప్పుడు ఉద్యమకారుడు కాదా ఆయన అని ప్రశ్నించుకుంటూ కేసీఆర్ మీద ఒంటికాల మీద మన రేవంత్ రెడ్డి లేచారు. ఇక నువ్వు అమెరికాలో ఉన్న, అంతరిక్షంలో ఉన్న నీ బుద్ధి మార్పలేదు, నువ్వు చేసే పని అదే, ఈ సమస్య లేదని చెప్పి ఇటు పక్కన హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తారు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఏమవుతుందంటే ఇది కూడా అక్కడికే పోతుంది. నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ జాతిపిత ఎవరని అసలు జాతిపితను అవమానిస్తున్నాం మనం. నా ఉద్దేశం ఏంటంటే అందరూ తెలంగాణ పోరాటాన్ని ఖచ్చితంగా మొదటి 50 నుండి 53 ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన దానిలో ముల్కీ దానిలో ఉద్యమ పోరాటం నుంచి మొదలుకొని, అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో 69 జై తెలంగాణ ఉద్యమం కానీ, 91 మలిద తెలంగాణ ఉద్యమం కానీ, 2001లో బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఉద్యమాన్ని చూసుకుంటే ఒక రాజకీయ ఉద్యమంగా అది మొదలైంది. అంతకుముందు దాకా విద్వేషపూరితంగా జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి. అట్లానే ఎదుటివాడిని తిట్టడం కోసం అంటే స్ట్రీట్ ఫైట్ తప్ప స్టేట్ ఫైట్ చేయలేదు. 2001లో కేసీఆర్ వచ్చినాక ఏ మాటకు ఆ మాట చెప్పారు. జాతిపిత అవునా కాదా అది చర్చ కాదు, మంచి చెడ్డో అప్పటి నుంచి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా, పార్లమెంటరీ పద్ధతుల ద్వారా స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ రాజ్యాంగంలో ఆర్టికల్ 2, 3 ఉన్న ప్రకారం మనం దాన్ని వినియోగించుకొని పార్లమెంట్లో చట్టం ద్వారా రావాల్సింది తప్ప వీధి పోరాటం చేస్తే రాదని కేసీఆర్ గారు ముందు పెట్టారు. దానికి అందరూ సహకరించి, సబ్బండ వర్గాలు సహకరించినాయి. కానీ సద్దిమూట ఇప్పన్నోడైతే ఎవడో ఉండాలి కదా. కానీ కేసీఆర్ను ఆ విషయంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ జాతిపిత అవునా కాదా కానీ ఖచ్చితంగా తెలంగాణ పోరాటాన్ని పూర్తి స్థాయిలో ఫలించేదాకా కొట్లాడిన నాయకుడిగా తప్పనిసరి ఒప్పుకోవాలి. ఆయన రాజకీయ విధానంతో విభేదించవచ్చు, ఆయన నియంతృత్వాన్ని విభేదిస్తాను, లేకపోతే అవినీతిని విభేదిస్తాను. కానీ ఉద్యమంలో మాత్రం ఆయన తక్కువ చేసి కించపరిచి మేమేదో గొప్పవాళ్ళమని అందరం కలిస్తేనే నువ్వెంత లెక్కెంత అంటే కరెక్ట్ కాదంటున్నాను. అందుకని జాతిపిత వివాదం పక్కన పెట్టి కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి 14 దాకా పోరాడితేనే వచ్చింది. దానికి అందరూ సహకరించారు. అర్ధబలం, అంగబలం, ఉద్యమ బలం అన్నీ తోడైతేనే కదా త్యాగాలు, చావులు, ఆత్మహత్యలు, హత్యలు అన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ కలిస్తేనే, అందరూ కలిస్తే అయింది. కానీ కలపడానికి ఒక ప్రేరణగా నిలిచిన వాడేవాడు, కలపనాడికి ఒక నిట్టాడుగా నిలిచిన వాడేవాడు కేసీఆర్ కదా. ఏ మాట కామాట చెప్పారు, అవన్నీ పక్కన పెడతారు. ఆయన రాజకీయ పూర్తిగా విభేదిస్తారు. రాజకీయ విభేదాలు ఉన్నాయి, అట్లాగే అభివృద్ధి మోడల్ విభేదాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం నడపడంలో నియంత్రణతో వ్యవహరించడానికి లోపాలు ఉన్నాయి, తాను ఒక్కడే నిలబడి మిగతా వాళ్ళన్న ఉద్యమకారులను అవమానించిన లోపాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాదట్లేదు. కానీ అంత ఒక ఎత్తు ఉద్యమాన్ని కొసదాకా తీసుకెళ్ళి ఫలితం సాధించేది ఒక ఎత్తు అంటున్నాడు. అది కేసీఆర్ని ఖచ్చితంగా అభినందించాలి. అటువంటిది ఆయనను పిలవడం కూడా తప్పు కాదు అంటున్నాడు. ఒక ప్రజాస్వామ్యవాదిగా
ఆయన తప్పు చేస్తే సిట్టు కాదు దేవుడికైనా ఎవరికైనా చట్టం ముందు అందరి సమానమే పిలవాల్సింది. కానీ దీన్ని పక్కన పెట్టి ఇవాళ సిట్లో పిలిచిన దాని మీద ఆయనను రేవంత్ రెడ్డి అవమానించిన తప్పే, మాట్లాడితే కేసీఆర్ భజన తప్ప, కేసీఆర్ నామస్మరణ తప్ప రేవంత్ రెడ్డి గారు ఇంకో ఏం మాట్లాడుతాడు. అన్నిటికీ కేసీఆర్ అంటున్నాడు. నేనేమంటున్నానంటే నీ విధానాలు కూడా ఏంటి? ఈ 2 ఏళ్ళుగా నీ విధానాలు ఏంటి? గతంలో ఆయన విధ్వంస పాలన చేసినాము, ఆ విధ్వంసానికి విరుగుడు నువ్వేం చేస్తున్నావు చెప్పాలి కదా. అది విడిచిపెట్టి మాట్లాడితే కేసీఆర్ నామస్మరణ చేసుకుంటూ ఈ సరైనది కాదు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఈ సిట్టు విచారణ జరగాల్సిందే. ప్రజల గోప్యతకు భంగం కలిగించిన దాని మీద దోషులు ఎవరో తేల్చాల్సిందే. అది ఎంతటి పెద్దవారైనా సరే చట్టం ముందు అందరూ సమానులే కనుక శిక్షార్హులు కావాల్సిందే కనుక అంతగానే ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తే త్వంసుంటా అంటే త్వంసుంటా, మేమే గొప్ప అంటే మేమే గొప్ప అని అంటున్నారు. సరైనది కాదు. వీలైనంత త్వరగా సిట్టు విచారణ జరపాలి, దోషులు నిగ్గు తేల్చాలి. ఈ కేసులో ఎవరు దోషులు చేసి శిక్ష పాత్రలు